నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈవేళ వర్షిప్ ద గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించవాలను. ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం. ఇది ఇక్కడ కూర్చున్న మీకు, ప్రపంచానికి కూడా చాలా ప్రాముఖ్యమైన సందేశం. దేవుడు ఆత్మ అయినాడు. గాడ్ ఈజ్ అ స్పిరిట్. ఆది కాండంలో మీరు చూస్తే దేవుని ఆత్మ జలములపై అల్లాడిచుండెను అంటాయి. పరలోక రాజ్యము, ఇవాళ మనంతా దేని గురించి ఆశిస్తాం? పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నాం, అంతే. అదే మన విశ్వాసం తప్ప భూమి మీద మేడలు మిద్దులు మనకేం అవసరం లేదు. ఉన్నా వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే లేనే వెళ్ళిపోవాలి, పరలోక రాజ్యం పోవాలి. కొరింథీ సంఘానికి రాస్తూ 2 కొరింథీ 5 చక్కని మాట చెప్తాడు. ఏంటంటే, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. పరలోక రాజ్యము అంటే ఏంటంటే ఆత్మల రాజ్యం. ఇది దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కానీ హాస్యాస్పదంగా ఇతర మత గ్రంథాలలో దాని గురించి ఎలాగ వర్ణించారంటే, పరలోక రాజ్యంలో దేవుడికి భార్యలు ఉంటారు, డ్యాన్సులు ఉంటాయి, సురాపానం ఉంటుంది. ఇవన్నీ వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఆత్మల రాజ్యము, పరలోక రాజ్యం అనేది ఆత్మల రాజ్యం. అయితే తండ్రి అయిన దేవుడు 100% ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు 100% ఆత్మ. మరి యేసు ప్రభు గారు ఎవరండి? మహిమ దేహాన్ని కలిగిన వ్యక్తి. మనం యేసు ప్రభు గారిలాగా ఉంటాం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత. అంటే ఆయన దేవదూతలాగా ఉంటాడు. మనం ఎలాగ ఉంటామండి? ఎవరో ఆడవాళ్ళు పరలోక రాజ్యంకి వెళ్ళి మీ ఆయన లేకుండా అన్నా ట్రై చేయకండి. పరలోక రాజ్యంలో ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. పరలోక రాజ్యంలో అందరూ దేవదూతల్ని పోలి ఉంటాం. దేవదూతలకి జెండర్ లేదు. నువ్వు మగదూతవా ఆడదూతవా చెప్పంటే అక్కడ మగ ఆడదూతలు లేవు. అర్థమైందంటే అది దేవుని రాజ్యం. ఇది ఎంత ప్రాముఖ్యం ఆలోచించండి. దేవుడు ఆత్మ అన్నాడు, ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు ఆత్మ అనేది తెలుసుకోవాలి. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడండి. మీరు ఎక్కడికైనా వెళ్ళి నిండి సభల్లో మాట్లాడాలి అంటే అప్పుడు ఏంటి మాట్లాడాలో మీరేం ఆలోచన చేయకండి. ఆ సమయంలో ఏంటి మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిస్తాడు. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే. ఆత్మ నన్ను నడిపించు, ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభు. కనుక ఇక్కడ మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆత్మ అన్నాడని తెలుసుకోవాలి. ఆ ఆత్మ నీలో ఉంటేనే నువ్వు ఆత్మతో ఆరాధిస్తావు. దేవుని ఆత్మ అనగానే సింగులర్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ. కానీ ఆత్మ అంటే ప్లోరల్ కావలసినండి. ఎఫ్ఎస్సి 10 రాస్తాడు ఏంటంటే, మీరు పోరాడినది దురాత్మలతోనూ వాయుమండల సమూహములతోనూ ప్రధానులతోనూ అధికారులతో మీరు పోరాడుతున్నాడు అంటాడు. దెయ్యాలు, ఇప్పుడు దెయ్యాలు అంటున్నాం కదండి. దెయ్యాలంటే ఇంకోటి కూడా మనసులో పెట్టుకోండి, మనిషి చచ్చిపోయి దెయ్యం అవడం. దెయ్యాలు అనేవి ఏంటంటే ఫ్యాలిన్ ఏంజల్స్, పడిపోయిన దేవదూతలు. మరి వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నాయంటే ఎప్పుడు పడిపోయింది అవి? ఆదిలోనే పడిపోయాయి. మీ తాత ముత్తాత అందరు చరిత్ర అంతా దేశాలు దెయ్యాలు పెట్టిన వాళ్ళు చూడండి. ఏం పేరు నీ పేరు అంటే ఇంకేమో అంటాడు. ఇంకా 2 నిమిషాలు, ఏయ్ నిజంగా చెప్పు నీ పేరేంటి? హ్యాపీ అమ్మ అంటే. అబద్ధకుడును అబద్ధములకు జనకుడే. దెయ్యాలు ఆడేవి అబద్ధాలు. కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. దేవుడు ఆత్మ అన్నాడు. ఆయన ఆత్మతో ఆరాధించాలంటే నీకే ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి నీలో, లేకపోతే నువ్వు ఆరాధించలేవు. దురాత్మలతో ఉండి నువ్వు దేవుడిని ఆరాధించలేవు. దేవుని వాక్యం ఎంత స్పష్టమైందంటే
నా ఆత్మ లేనివాడు కాడు. నీకు యేసుప్రభుకు సంబంధమే లేదు. ఎంతమంది దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒకసారి ఆలోచించండి. ఆత్మ ఫలములు ప్రేమ, దయ, సంతోషము ఇవన్నీ ఉన్నాయి. ఆశ నిగ్రహం అన్నీ ఉన్నాయా మనలో? వాక్యం ఏం చెప్తండి? ఆత్మను మీరు ఆర్పకండి అంటాడు. ఎంతమందిలో ఆత్మ ఉంది? చాలా ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంతమంది ఆత్మతో ఆరాధన చేస్తున్నాం అంటే నా అనుభవాలు ఎప్పుడు చెప్తుంటాను. నేను మోకాళ్ళు నుండి 4 గంటలకు ప్రార్థన చేయగానే, మోకాళ్ళు వేయగానే నాకు ఇదంతా వెలుగు వచ్చేస్తుంది. ఆకాశం తెరబడ్డం చూస్తాను, దేవుని సమూహాలు చూస్తుంటాను, దేవదూతల సమూహాలు కనిపిస్తుంటాయి, ప్రభు కనిపిస్తుంటాడు, పరిశుద్ధులతో మాట్లాడుతుంటా. రోమాపత్రిక వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నాడండి పౌలు గారు? 8వ అధ్యాయంకి వెళ్ళేసరికి ఆత్మ మన బలహీనతలు ఎరిగి తానే చెప్పశక్యము కాని మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాం. అండ్ ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు అనుభవిస్తేనే తప్ప వినడం వల్ల మీకేం తెలియదు. ఆత్మ కార్యములు ఆత్మ చేతనే వివేచింపదగుతాయి. అండ్ ఈ మధ్యకాలంలో నాకు దేవుడు నా ఆత్మ కలిగిన వాళ్ళని, నన్ను అర్థం చేసుకున్న వాళ్ళని, నాకు ఇష్టపడిన వాళ్ళు దేవుడు నాకు జతపరుస్తున్నాడు. గత వారం మీరు ఆయన చూశారు. ఆయనకి నాకు ఎక్కడ కలిసిందంటే ఆత్మలో కలిసింది ఆయనకి నాకు. రేపు క్రిస్మస్ ఇంకొక ఆయన వస్తున్నాడు. ఆయన అయితే పెద్ద డైరెక్టర్, ఆయన అయితే ఇంటర్నేషనల్ డైరెక్టర్. ఆయన కూడా ఆత్మలోనే నాకు కలిసాడు. అంతే. ఆత్మబంధం అనేది గొప్పది. నేను అమెరికా దేశం వెళ్తాను, విదేశాలకు వెళ్తాను. వాళ్ళెవరో మనకు తెలియదు, మనెవరో వాళ్ళకి తెలియదు. కానీ వెళ్ళగానే ఎంత ఆప్యాయతగా పలకరించుకుంటాం. వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచుతారు, ఎంతో ప్రేమగా చూస్తారు. నేను వాళ్ళ సొంత మనుషుల్లో చూస్తాను. నేను అమెరికా వెళ్ళిన తర్వాత నేను ఏదో పరదేశం వచ్చానని అనుకోను. నేను నా దేశంకే వచ్చానని ఫీల్ అవుతాను. అమెరికా దేశంలో నేను సొంతగా కార్ డ్రైవ్ చూసుకొని నేనే ప్రయాణాలు చేస్తుంటాను. ఎక్కడ ఈ బంధం ఏంటిది? ఇది ఆత్మబంధం. ఇది వారిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే. ఆత్మలు మీ వేరు వాళ్ళు వేరు ఉన్నారు, కలరు. భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉంటారండి? వీళ్ళు దేవుని ఆత్మ ఉంటే వాళ్ళు దురాత్మలు ఉంటాయి, వాళ్ళు దురాత్మలు ఉంటే వీళ్ళు దేవుని ఆత్మ ఉంటుంది. కలవ మ్యాచ్ అవ్వు అవి. అందుకే మనం ఎస్ అంటే వాళ్ళు నో అని చెప్తుంటారు, మనం వెళ్తామంటే వాళ్ళు వద్దని చెప్తుంటారు. ఆత్మలో ఐక్యత ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఇవాళ దేవుడు ఆత్మ అన్నాడని మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మలోనికి మనం వెళ్ళాలి. పెంతెకోస్తు దినం అక్కడ ఏం జరిగిందండి? ఆ మేడ మీద ప్రార్థన చేస్తున్నారు ఏంటి? బహువేగంగా వీచి గాలి వలె దేవుని పరిశుద్ధాత్మల మీదకి బలంగా వచ్చిందండి. అప్పుడు ఏం చేస్తారు? అందరూ కూడా భాషలతో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నేను భాషలతో ప్రార్థన చేస్తాను. భాషలతో ప్రార్థన చేసేటప్పుడు పౌలు గారు చెప్తాడు, భాషల అర్థము చెప్పేవారు ఉంటేనే భాషలతో ప్రార్థన చేయండి అంటాడు. నేను భాషలతో ప్రార్థన చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకు తెలుస్తుంటుంది, నేను ఏ ప్రార్థన చేస్తున్నా తెలుస్తుంటుంది. అంటే 1993వ సంవత్సరం మొట్టమొదటిగా అమెరికా దేశం వెళ్ళాను. ఆ వేళ వరకు నేను ఇంగ్లీష్లో ఎక్కడ ప్రసంగాలు చేయలేదు. ఆ వెళ్ళే ముందు ఒక్క ప్రసంగం చేశానండి. లూక్ నర్సింగ్ హోమ్ అని పేరు విని ఉంటారు మీరు. ఆ డైరెక్టర్ గారు అప్పుడు లూక్ గారు బ్రతికి ఉండేవాడు, నన్ను చాలా ప్రేమించేవాడు ఆయన. అయ్యా రండి మా దగ్గర ప్రసంగం క్రిస్మస్ కంటే వెళ్ళారు. అంతవరకు నేను ఇంగ్లీష్లో ప్రసంగాలు చేయలేదు. నేను ప్రసంగం చేసే టైం వచ్చేసరికి ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పాడు, 300 మంది పిల్లలు ఉన్నారు, అంత నర్సులు అనమాట. ఆయన నా దగ్గరికి వచ్చి చెవులో చెప్తున్నాడు, పాస్టర్ గారు వీళ్ళు ఎవరికి తెలుగు రాదండి, ఇంగ్లీష్లో ప్రసంగం చేయాలి అన్నాడు. పాస్టర్ గారు పక్కనే కూర్చున్నాను. అలాగే సార్ అని చెప్పాను. అంతవరకు నేను ఇంగ్లీష్లో ప్రసంగం చేయలేదు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా పెంతెకోస్తు అన్నాడు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు భాషలతో మాట్లాడాడు. ఏం భాషలు మాట్లాడుతున్నారండి? గ్రీసు దేశస్తులు మన భాషలు మాట్లాడుతున్నారు అంటున్నాడు. అంటే ఏ దేశస్తులు వాళ్ళు మన భాష మాట్లాడుతున్నారండి. భాషలతో మాట్లాడది. మనుషుల భాషలు, దేవదూతల భాషలు రెండు ఉన్నాయి. మనుషుల భాషలు మాట్లాడి అవతలకి అర్థమవుతుంటుంది. దేవదూతల భాషలు అంటే నీకు అర్థం అవ్వాలి, దేవుడికి అర్థం తప్ప ఎవరికి అర్థం కాదు. అది నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా పరిశుద్ధాత్మ నా మీదే పంపించే ప్రభువా, ఇంగ్లీష్లో నేను బాత్ చేసేయాలి ప్రభువా అని అనుకున్నాను. అంతే నిలబడ్డాను, టకా బాత్ చేసానండి. నాకే ఆశ్చర్యం అనిపించింది, పాస్టర్ గారికి ఆశ్చర్యం అనిపించింది. అంతే. ఆ తర్వాత అమెరికా వెళ్ళానండి. అమెరికా వెళ్ళిన వెంటనే క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ అని నాకు 3 రోజులు పిలిచి మీటింగ్లు పెట్టించుకున్నారు. 3 రోజులు అనర్గళంగా ప్రసంగాలు చేసిన ఆ మెసేజ్లు ఇప్పటికే ఉన్నాయి, టేపులు ఉన్నాయి నా దగ్గర.
ఏంటండి అది? భాషలతో మాట్లాడాలి. ఎవరు ఇస్తారా ఆ ఘనత నీకు? దేవుడే ఇస్తాడు. పాత రోజుల్లో పిఎల్ పరంజ్యోతి గారని ఈ పెద్ద ఓల్డ్ పీపుల్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళు కానీ పెద్ద సంస్థలకి నాయకులు వాళ్ళు ఇదే చెప్పేవారు. ఇంగ్లీష్లో అన్నట్లో మాట్లాడిస్తున్నారు. ఆయన ఎలా సార్ మీరు ఎక్కడ చదువుకున్నారు సార్ అంటే, భాషలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు, మాట్లాడుతున్నానని. కనుక ఆత్మ కార్యములు ఆత్మ చేతనే వివేచింపదగుతాయి. ఏంటి, నేను నా యొక్క అనుభవాలు కొంతమందితో పంచుకునేటప్పుడు కొంతమంది ఆనందిస్తారు. కైలాష్ మాస్టర్ గారు కలిశారు, మాట్లాడాను. అలాగే భక్త సింగ్ గారితో మాట్లాడాను, పెద్దలు పితరులతో మాట్లాడాను అని చెప్తే వాళ్ళు ఆనందిస్తారు, నమ్ముతారు. ఒక ఆయన మాత్రం అదేం లేదు సార్, కైలాష్ మాస్టర్ గారు మీకు అనిపించి ఉంటారండి, మీరు ఆ ఊహలో ఉన్నారు, ఆ ఊహలోని పడుకొని ఆ ఊహలో లేచి ప్రార్థన చేయడం వల్ల మీకు కైలాష్ మాస్టర్ గారు వచ్చేసినట్టుగా అనిపించింది అని చెప్పారు. అండ్ పౌలు గారు కూడా తన దర్శనాలు చెప్తాడు. అపోస్తల కార్యాలు ఆఖరి అధ్యాయంలో చెప్తాడు, నేను ఒక వ్యక్తిని చూశాను, అతడు ఆకాశమండలం మీద కొనుక్కోబడ్డాడు, అతడు మాట్లాడుతుండగా విన్నాను, ఆయన దేవదూతల భాషలు మాట్లాడుతున్నాడు, మనుషుల భాషలు మాట్లాడి నాకు అర్థం కాలేదంటాడు. ఆత్మకార్యాలు అర్థం చేసుకోవాలి అంటే నీవు ఆత్మని కలిగి ఉండాలి. ఏ ఆత్మని కలిగి ఉండాలి? దేవుని ఆత్మని కలిగి ఉండాలి. దురాత్మలు కలిగి ఉంటే కాదు, దేవుని ఆత్మలు కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలంటే ఏంటి? దేవుడు చెప్తున్న వాక్యం చేద్దాం, మీరు దేవుని ఆలయాలు అయినారు, దేవుడు మీలో నివసిస్తాడని. ఇప్పుడు ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. నేను ప్రతిరోజు ఈ మాట చేస్తాను, ప్రభు నా హృదయంలోనికి రండి, నా హృదయంలో ఉండండి అని ప్రార్థన చేస్తాను. అంటే ప్రభు మీ హృదయంలో ఉన్నాడు అనుకోండి, నువ్వు బలమైన స్త్రీవి, నువ్వు బలవంతమైన పురుషుడివి. ప్రభు నీ హృదయంలో ఉన్నాడు అనుకోండి, నీకు రోగాలు రావు. ప్రభు నీ హృదయంలో ఉంటే దెయ్యాలు నీ దగ్గర రావు. ప్రభు నీ హృదయంలో నువ్వు చాలా బలవంతుడివి నువ్వు. అది నేను అడుగుతాను దేవుణ్ణి. పిలిచడం బాగానే ఉంది, ప్రభా వచ్చి అని పిలవడం బాగానే ఉంది. ఏమంటే ఇప్పుడు నేను గృహదర్శనానికి వస్తానంటాను, పలానా టైంలో మీ గృహదర్శనం వస్తాడు, మీరు ఎప్పుడు నెల మీ ఇల్లు ఉంచుతారా? శుభ్రంగా ఉంచుతారా? శుభ్రంగా ఉంచుతారు. ఏమంటే దేవుడిని దగ్గర పిలుస్తున్నప్పుడు నీ హృదయం శుద్ధీకరించాలి వద్దా? హృదయం దేంతో నింపబడ్డదండి? అసూయలు, ద్వేషాలు, కక్షలు, విమతములు, నేత్రాశ, జీవపడాంబము, ఇవన్నీ శరీరాశలు అన్నీ నింపబడి ఉన్నాయి. ఎదుటివాళ్ళు మనం ప్రేమించలేము, ఎదుటివాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే మనం సహించలేము, ఎదుటివాళ్ళు బాగుంటే మనం సహించలేము. పాస్టర్ గారు మీరు ఏంటంటే చెప్పండి, మా అన్నయ్యతో నేను మాట్లాడినండి అంట. వాటితో నువ్వు మాట్లాడకపోవడానికి నాకు ఎనిమి ఎవడు లేడు ప్రపంచంలో. నాకు అపకారం చేసినోడు ఎదురైనా చాలా ప్రేమగా మాట్లాడతాడు. ముఖం తిప్పించుకొని వెళ్ళిపోవడానికి నాకు తెలియదు. నేను నామే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి నేను వాళ్ళకి ప్రార్థన చేశాను. నాకేం అనిపిస్తుంది వాళ్ళు చూసి, నా మీద తిరగబడ్డాడు, ఈవిడ నేను తిట్టిందని నాకేం అనిపిస్తుంది. నాకు నేను ఎవరైనా తిట్టారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్నిగా తిట్టింది ఎవరు తిట్టారు? వాళ్ళు మీలో ఉన్న యేసుప్రభుని తిట్టారు, దానికి సమాధానం చెప్పుకుంటారు వాళ్ళు. నీకెందుకు బాధ? ఆ స్థితికి నువ్వు వెళ్ళాలంటే నీలో ఏ ఆత్మ రావాలి? దేవుని ఆత్మ రావాలి. లేకపోతే నీలో అసూయలు, ద్వేషాలన్నీ ఉంటాయి నీకు. మీరు ఎవరైనా సరే ఎదుటివాడిని సహించలేకపోతున్నారంటే మీలో దేవుని ఆత్మ లేదండి. ఎదుటివాడిని ప్రేమించలేకపోతున్నారంటే మీలో దేవుని ఆత్మ లేదండి. అసూయ, ద్వేషాలు, కోపాలు, కక్షలు, విమతాలు, నీతో మాట్లాడి, మాకుతో మాట్లాడి, నీళ్ళతో మాట్లాడినంటే నీలో దేవుడు లేడు. అప్పుడు దేవుని ఆత్మ నీలోకి ఎలాగొస్తుందండి? అప్పుడు నీకు ఈ మాట వర్తిస్తుందా? దేవుడు ఆత్మ అయినాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన నీకు వర్తిస్తుందా? నీలో దేవుని ఆత్మే లేదు నీలో. అండి నాకు నేను భక్తుని అనుకుంటే కాదు కదండి, నీకు నువ్వు భక్తురాలు అనుకుంటే కాదు కదా. నీ నోరు కాదు పర్లే నిన్ను పొగడదా. నేను కింద వారం వచ్చారు అన్ని నేను డబ్బులు ఇచ్చి సార్ నా గురించి ఇలా మాట్లాడమని చెప్పాను ఆయనకి. అంటే ఉదయాంతరంగాల్లో చెప్పాడు. రేపు క్రిస్మస్కి వస్తున్నాయన్నా, ఇప్పుడు మొన్న వచ్చినానికంటే చాలా పెద్దవాడు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన. అయితే అంత పెద్ద ఆయన కూడా నేను మీ ఎదురుగా ప్రసంగించాడు అర్హుడు కాదు సార్ అంటున్నాడండి. అంటే నీలోని దేవుడు కనిపించాలి అంటే దేవుడు నీలోని ఉండాలి. దేవుని ఆత్మ ఇతరులకు కనిపించాలి అంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలాగంటేనండి, బొగ్గు జట్టీల్లో పనిచేస్తారు. ఊడైనా బొగ్గు జట్టీలో పనిచేసినట్టు వస్తున్నాడు అనుకుని పైకి, ఆడు బొగ్గు జట్టీలో పనిచేసి చెప్పవసరం లేదాడు, అంత బొగ్గు నల్లగా ఉంటాడు.
అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినట్టు పైకి వచ్చాడు అనుకోండి, అది చెప్పవసరం. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేయడు, ఒళ్ళంతా సిమెంట్ ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉండేటప్పుడు నీ మొహమే ప్రకాశిస్తుందండి. నీ మాటలో ప్రభావం ఉంటుంది, నీ మాటలో శక్తి ఉంటుంది, నీ జీవితంలో శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మ అనేది ఏంటి, సామాన్యం ఏంటండి, ఇట్స్ గాడ్. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎలాగుంటావు అండి, నువ్వు ఎంత పవర్ఫుల్గా ఉంటావు, నీ మాట ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, నీ బ్రతుకు ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. మనం ఏమవుతున్నాం అంటేనండి, దేవునిలో ఉన్నామని అనుకుంటున్నా కానీ దేవునిలో ఉండట్లేదు. అందుకే అంటాడండి, ఒకరిని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు, అది నాశనానికి నడిపించేస్తుంది. ఇవాళ ఆలోచించండి. ఇవాళ నేను ఆ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చాలాసేపు మాట్లాడాడు నాతో. నేను ఆయనతో మాట్లాడేది ఇదే చెప్పాను. ఇవాళ ఆలోచించేయండి, ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడండి. ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల వెళ్ళాడు, దేవుని దయ వల్ల వెళ్ళాడు. ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు ఆడు బర్త్డే చేసుకోవాలంటే చీఫ్ మినిస్టర్ కావాలి, అడిగి ఆడు బర్త్డే చేసుకోవాలంటే పొలిటీషియన్స్ కావాలండి వాడికి. ఎవరి వల్ల స్థాయి వచ్చిందండి వాడికి? యేసుప్రభు వల్ల వచ్చింది. ఆ యేసుప్రభుని పక్కన పెట్టేసి పనికి మళ్ళీ పక్కన పెట్టుకునేటప్పుడు నేను అదే చెప్పాను. ఏంటి చాలామంది వీడికి మెగా చేర్చుంది, వీడి పెద్ద చేర్చున్నదంటే మీరేం ఆశ్చర్యపడిపోకండి. ఆస్తులు ఉన్నంత మాత్రం దేవుని ఆశీర్వాదం కాదండి. ఎవడైనా నాకు 100 ఎకరాలు ఉన్నట్టే దేవుని ఆశీర్వాదం కాదు. ఎవడైనా వచ్చి నా ప్రార్థనా జీవితం ఇలాగ ఉంది, ఆధ్యాత్మికంగా దేవుడు ఆత్మవరాలతో అది ఆశీర్వాదం తప్ప 2 కార్లు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి, ఆశీర్వాదాలేం కాదు ఇవి. అంటే దేవుని వల్ల ఆశీర్వదింపబడతారు, దేవుడిని వదిలేసి లోకంతో వెళ్తుంటారు. నేను ఇవి చూసిన తర్వాత పాస్టర్ గారిని అడిగానమ్మా, పలానా ఆయన పెద్ద బర్త్డే చేసుకున్నాడు, ఆ చీఫ్ మినిస్టర్ నాన్ని పెట్టి అంతా చేశాడు, ఆయన్ని దేవుడు దీవించాడు అంటావా, లేకపోతే ఆయన సొంత తెలివితేటలతో సంపాదించాడు అంటావా అని అడిగారండి. అమ్మగారు ఏదో చెప్పారు, నేను ఒకటే చెప్పాను. యేసు ప్రభు గారికి వచ్చిన 3 శోధనలు ఒకటి ఏంటంటేనండి, బో డౌన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం పెట్టు, నీకు లోక ఐశ్వర్యం ఇచ్చేస్తానన్నాడు. అంటే వీళ్ళు ఎవరికి నమస్కారాలు పెట్టారండి? వీళ్ళు లోక ఐశ్వర్యాలు గురించి సాతానికి నమస్కారం పెట్టడం వల్ల సాతాను మనుషులను వాడు స్టేజ్ మీద పెట్టుకుంటున్నాడు తప్ప యేసుప్రభుని పెట్టుకోవట్లేదు వాడు. అయితే వీళ్ళందరి గురించి ఒకటి నేను సంతోషిస్తాను. పౌలు గారికి బాధ కలిగింది ఆ దినాల్లో. ఇలాంటి పనికి మళ్ళీ పౌలు గారి రోజులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటే సింపుల్గా మాట చెప్పేసాడు ఏంటంటే, కక్ష చేతనేమి మిష చేతనేమి సువార్త ప్రకటించబడుతుంది. ఆడు పనికి మళ్ళీ నరకాన్ని పోతాడు. ఆ మెగా చర్చ్ పాస్ నరకాన్ని పోతాడు, కానీ ఆడు ఏ పేరు చెప్తున్నాడు? యేసుప్రభు పేరు చెప్తున్నాడు. వీళ్ళలో శక్తి లేదు, కానీ యేసు నామంలో శక్తి ఉంది. అది అర్థం చేసుకోండి. వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన్యూ వాడిగలదే, ప్రాణాత్మలోకి మూలుగులోనికి వెళ్ళి వాక్యంలో బలం ఉంది, వీళ్ళలో బలం లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎవడైనా ఉన్నాడంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యోధా గారే బెస్ట్ ఎగ్జాంపుల్. 3.5 సంవత్సరాలు యోధా సేవ చేశాడు. యోధా ప్రార్థన చేస్తే స్వస్థతలు పొందారు, యోధా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. యోధా ఎక్కడ పోయాడండి? నరకానికి పోయాడు. పెద్ద పెద్ద సేవకులండి. నేను ఆశీర్వదింపబడిన సేవకులు కాదని పడిపోయిన సేవకులను ఎదురు చూస్తుంటాను ఎప్పుడు కూడా. పెద్ద పెద్ద సేవకులు వ్యభిచారంలో పడిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు చూశాను. పెద్ద పెద్ద సేవకులు డబ్బు వైపు చూసి నాశనం అయిపోయిన వాళ్ళు చూశాను. పెద్ద పెద్ద సేవకులు తాగుబోతులుగా నాశనం అయిపోయిన వాళ్ళని చూశానండి. ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుందండి. నాకే కాదు, మీకు ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రపంచానికి కూడా ఉండాలి. నిజమైన భక్తుడు అంటే అహంకారంగా మాట్లాడిన నిజమైన భక్తుడు కాదు. నిజమైన భక్తుడు ఎవరండి? సువార్తను ప్రకటించి కడకు నేను భ్రష్టుడనైపోతానేమో అని తాను పరీక్షించుకొని నలుగొట్టుకున్న పౌలు గారి లాంటి హృదయం మనకు కావాలండి. ఏమండి, నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక అడుక్కున్నాను చూసి అనుకుంటా, ప్రభు వాడికంటే నేనేంటి ఎక్కువ ప్రభు, మీ కృపను బట్టి నేను ఇవాళ కార్లు వెళ్తున్నాను, కానీ వాడికంటే నేనేం ఎక్కువ కాదు ప్రభు అనుకుంటాను. అండ్ వాళ్ళు ఆలోచించండి, ఇవాళ సేవకులు అవనండి చాలామంది దేవుడు చిన్న ఆశీర్వాదం ఇవ్వగానే మాట తీరు మారిపోతుంది, ప్రవర్తన మారిపోద్ది, ఎదుటి మనుషులను ఒక పురుగుల్లా చూస్తుంటారండి. కారణం ఏంటండి? వాళ్ళు ఏట్లేదండి, దేవుని ఆత్మ లేదు. అండి మేము 1970లో నేను 72లో మారు మనసు పొందాను. ఆవిడ మాకండి కుష్ఠరోగిని చూసుకొని వెళ్ళి ఆయన కౌగులించుకోవాలనిపించేదండి, కుష్ఠరోగిని ముద్దు పెట్టుకోవాలనిపించేదండి. అంటే దేవుని ప్రేమ అలాగా పొంగుతుండేదండి. ఇవాళ ఏముందంటేనండి, ఇవాళ ఎవడు పెద్ద సేవకుడు అంటే, ఎవడికి పెద్ద చర్చ ఉంటే వాడు పెద్ద సేవకుడు, ఎవడికి 10 కార్లు ఉంటే వాడు పెద్ద సేవకుడు.
ఏంటి నిజమైన సేవకులు, హీరోస్ ఆఫ్ క్రాస్ అని నేను బుక్ రాశానండి. అందులో నిజమైన సేవకులు ఎవరని రాశానండి? వారు రంపములతో కోయబడిరి, రాళ్లతో కొట్టబడిరి, కొండ గుహలలో తిరుగులాడుచుండిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే భూలోకంలో వాడికి ఘనత లేదు, గుర్తింపు లేదు. వాడికి ఆడు సిలువీరుడు, పరలోక రాజ్యంలో వాడు గొప్పవాడుగా ఉంటాడండి. కనుక ఇవాళ యేసు ప్రభు గారు చెప్పిన మాటలని చాలా పుస్తకాలు రాశాను. అందులో ఒక బుక్ ఏంటంటే ట్రెజర్స్ అని రాశాను, నిధులు. యేసు ప్రభు గారు ఏం చెప్పారు? పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. భూమి మీద డబ్బు దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, చిమ్మిటి పట్టేస్తుంది, పాడైపోతుంది భూమి మీద డబ్బు. కానీ పరలోకంలో ఉన్న నీ ఆశీర్వాదాలు ఇవిడు కూడా దొంగలించలేడు. ఏంటి నా వరకు నాకు అంత అతిశయంగా ఉంటుంది అంటేనండి, నా వరకు కొన్ని వేల మందికి నేను సువార్త ప్రకటించాను, కొన్ని వేల మందికి. ఏంటి మన సంఘ పాత సభ్యులు ఎదురే ఉన్నారు, అందరూ కొత్తలే, వెళ్తూ పోయిన వాళ్ళు పోతుంటారు, వచ్చిన వాళ్ళు వస్తుంటారు. వీళ్ళందరికీ సువార్త ప్రకటించింది నేనే. వాళ్ళు ఎక్కడికి పోయినా నా మీద తిరుగుబాటు పడి వెళ్ళినా, నా త్వరపడి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా పేరు చెప్తారు, పలానా ఆయన వల్ల నేను మారు మనసు పొందానని చెప్తారు. ఓ రోజు ఒక చర్చ్ వాళ్ళు నన్ను పిలిచారు, సమాధి చేయాలి సార్ మీరు. మీ చర్చ్ సమాధి నేనేం చేయాలి, మా పాస్టర్ గారు లేరండి, మీరు రండి మీకు ఒక విషయం చెప్తారు. అది వెళ్ళిన తర్వాత వీళ్ళు మీ చర్చ్లోనే ఉండేవారటండి అనండి. ఆ సమాధి నేను చేశాడు. అది ఎంత సాక్ష్యం చూడండి. వాళ్ళు ఏదో చర్చిలో ఉన్నారు, ఆ చర్చ ఆయన నన్ను పిలిచి చెప్తున్నాడు, మీరే వీళ్ళని ప్రభువులో నడిపించారట. అప్పుడు ఇలాగ ఎన్ని ఆత్మలండి, ఆకాశ గగనాల్లో సువార్త ప్రకటించానండి, దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించానండి. ఏంటి నా వరకైతే పరలోక రాజ్యంలో నేను చాలా ధనవంతునండి, కొన్ని వేల మందిని ప్రభువులో నడిపించాను. మన చర్చే కాదండి, ప్రపంచంలో. ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాట్లాడుతూ, సార్ రోజు మీ మెసేజ్ వింటానండి, మీ మెసేజ్లో పవర్ ఉంటుందండి అయ్యగారు అని చెప్తున్నాడు ఆయన. ఎంతమంది వింటున్నారో అలాగే నా మెసేజెస్, ఎంతమంది మారు మనసు పొందుతున్నారో, ఎంతమంది దేవునిలో బలపడుతున్నారో, ఇవన్నీ ఆత్మలు మనకి ప్రభు రాజ్యంలో ఆస్తి. కనుక ఇవన్నీ రావాలి అంటే నీలో ఏటి ఉండాలమ్మా? దేవుని ఆత్మ ఉండాలి. నువ్వు లోకానుసారంగా జీవిస్తూ లోకస్తులతో సహవాసాలు కలిగి అసూయలు, ద్వేషాలు, కక్షలు, విమతములు, మా అక్కతో మాట్లాడండి, మా చెల్లితో మాట్లాడండి, మా అన్నీతో మాట్లాడండి, మా తమ్ముడితో మాట్లాడండి అని ఇలాగ ఉంటే నీలో దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదండి? నీలో ఉన్న దేవుని ఆత్మ కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే గారడీ వాడైన సీమోను వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అపోస్తలుల దగ్గరికి వెళ్ళి ఏమంటాడండి, మీకు ఎంత డబ్బు కావాల్సి అంత డబ్బు ఇస్తాను, నేను చేతులెట్టి ఇలా ప్రార్థించాను, పరిశుద్ధాత్మ వచ్చి ఆ వరం నాకు ఇచ్చిమంటాడు. అంటే ఆడు ఏమనుకుంటాడండి, డబ్బులు పెట్టి కొనిసిది కావాలనుకుంటాడు పరిశుద్ధాత్మ వారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, నీలో ఉన్న ఆత్మ సరైనది కావదంటాడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేసుకోండి, ఇది నీకు సంబంధించింది, నాకు సంబంధించి, వ్యక్తికే సంబంధించింది, భార్య భర్తలకు కాదు, తల్లిదండ్రుల పిల్లలకు కాదు, ఒక వ్యక్తికే సంబంధించింది. నీలో యేసు ప్రభు ఉన్నాడా? నీలో దేవుని ఆత్మ ఉన్నదా? నీకు తెలిసిపోద్ది ఈజీగా. అప్పుడే నువ్వు ఈ మాట నీకు వర్తిస్తుంది. దేవుడు ఆత్మ అయినాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో. ఇంకోటి గెలిపాడు ఆత్మకి, ఏంటండి? సత్యము, ట్రూత్. సత్యం అంటే ఏంటండి? యేసుప్రభు ఉండాలి నీలో. ఏంటి నా గురించి మీరు ప్రపంచంలో ఎవరైనా అడిగండి, పాస్టర్ గారు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్తాడు అని చెప్తారు, అంతే. నీకు బాధ కలిగినా సరే చెప్తాను. ఇంటికి వెళ్ళి సరదా నవ్వుతూ మాట్లాడితే చెప్తాను, మళ్ళీ నవ్వుతూ చెప్తాను, నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు పనికి మాలినాడు అని నవ్వుతూ చెప్తాను. చెప్పకపోతే ఎవరు చెప్తారండి? కాపరి చెప్పకపోతే ఎవరు చెప్తాడు? నీ పిల్లలకి తల్లిగా నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నీ పిల్లలకి తండ్రిగా నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి, గద్దించని కాపరి సంఘానికి విరోధి. యు మస్ట్ టెల్, చెప్పాలి ప్రజలకి. ఏంటి వాళ్ళకి ఎంత ఆనందం అంటే ఈ మధ్యకాలంలో 2 పెళ్ళిళ్ళే, 2 పెళ్ళిళ్ళే, అడవురు కట్నాలు తీసుకోలేదు. నాకు ఎంత సంతోషం అంటే నేను చెప్పిన వాళ్ళ మీద పనిచేసింది, వినరులు. కనుక వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. చెప్పేవాళ్ళు లేకపోతే అడిగి ఎలా విశ్వాసం వస్తుంది? చెప్పాలి కదా. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, దేవుడు ఆత్మను విశ్వసించినట్లయితే నువ్వు దేవుని దేంతో ఆరాధించాలా? ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. అంటే దేవుని ఆత్మ నీలో ఉండి తీరాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం యొక్క వివరణ, ఆత్మతో సత్యముతో ఆరాధించడం యొక్క వివరణ. నెంబర్ 1 చదువుతాలి.
మనము ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించవలెను. దేవుని ఆరాధించాలి. దెర్ ఇస్ నో అదర్ వే. ఏదో ఉద్రేకంగా చప్పట్లు కొట్టేసి గెంతులేసి ఆరాధించడం కాదండి. ఆత్మతో ఆరాధించాలంటే, సత్యంతో ఆరాధించాలి. యు మస్ట్. తర్వాత దేవుని బహిరంగంగా అంటే అర్థం ఏంటండి? ఇక్కడ చాలామంది బైబిల్ పట్టుకోకుండా గుడికి వస్తారు. ఏదో బజార్కి వెళ్తున్నట్టుగా, ఏదో న్యూ క్వాలిటీకి వెళ్తున్నట్టు అలాగే వెళ్ళి కరెక్ట్గా ఎవరో చూస్తున్నారని టక్ అని మెట్లు ఎక్కేస్తారు, వచ్చేస్తారు. అంటే చేతిలో బైబిల్ కూడా గుడికి వెళ్ళారని ఎవరికి తెలియకూడదు. వాళ్ళకి బహిరంగంగా ఎవరైనా మాట్లాడారనుకోండి, మీరు క్రైస్తవులు అంటే ఎంతమంది క్రైస్తవులు అని చెప్తారు అండి? మేము కాపులు అండి, మేము ఆకేస్ట్ అండి, మేము రాజులు అండి, అదే చెప్తారు. ఎంతమంది చెప్తున్నారండి మేము క్రైస్తవురాళ్ళని, క్రైస్తవులు ఎంతమంది చెప్తున్నారు? అంటే ఏంటంటే బహిరంగంగా దేవుణ్ణి ఒప్పుకోవట్లేదు. తర్వాత కుటుంబంగా యాజ్ అ హోల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, నా మైకులు వింటున్న వాళ్ళు చెప్తారు, అన్ని కుటుంబాలు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు? ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్, లివ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. మా కుటుంబ ప్రార్థన మా చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను. కంపల్సరీగా 8:30కి మా కుటుంబ ప్రార్థన ఉంటుంది. కంపల్సరీ మా కుటుంబ ప్రార్థన అందరూ ప్రార్థన చేస్తారు. మా రైనా ఏంజ కూడా ప్రార్థన చేస్తారు. అలాగే రాత్రి 8:30 కుటుంబ ప్రార్థన మస్ట్, కంపల్సరీ. వ్యక్తిగత ప్రార్థన నా సొంతంగా నేను చేసుకుంది 1.5 2 గంటల వ్యక్తిగత ప్రార్థన. అది కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. బహిరంగంగా కుటుంబ పరంగా. అయినా కుటుంబాల్లో ఎందుకండి కలతలు విమతాలు ఎన్నో వస్తున్నాయండి? బికాస్ దెర్ ఇస్ నో ఫ్యామిలీ ప్రేయర్. అందరూ కలిసి ప్రార్థన చేయటం లేదు. మా చిన్నప్పుడు అయితేనండి ఒక అరికిల్లా అంతే, కమలిల్లు, అందరు చుట్టూ కూర్చోవాలి, పాట పాడుతాం, మా అమ్మ బైబిల్ చదివేది, అందరూ ప్రార్థన చేయాలి, అప్పుడు భోజనాలు చేస్తాం. ఎక్కడ నేర్చుకున్నాడు? మా తల్లిదండ్రులు నేర్చుకున్నది. ఇవాళ మా పిల్లలు ఎక్కడ నేర్చుకున్నారండి? మా దగ్గర నేర్చుకుంటున్నారు. కంపల్సరీ వాళ్ళకి ప్రేయర్ అనేది మస్ట్ అనమాట అండి. కుటుంబంగా, వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తిగతం అంటే నేను ఉదయం 4 గంటలు వేసుకుని ప్రార్థన వ్యక్తిగతం, దానికి కుటుంబ ప్రార్థన సంబంధం లేదు. వ్యక్తిగత ప్రార్థన అయితే నేను 1:50 నిమిషాలు అలాగ మొక్కవాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను. చాలా భారంగా ఉందన్నమాట. దేవుడు అద్భుత కార్యాలు చేయాలి చేయాలి చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆశ ఏంటంటే ఆత్మలు రక్షించాలి, అనేక మందిని ప్రభు రాజ్యం తీసుకెళ్ళాలి, అంతే. ఆస్తులు సంపాదించాలనే కాదు. మళ్ళీ అదంతా ఒకసారి చదివిరా. దేవుణ్ణి బహిరంగంగా కుటుంబముగా వ్యక్తిగత జీవితంలో మహిమపరచాలి. తర్వాత ఆత్మలో ప్రార్థన చేయడానికి 5 మార్గాలు. ఆత్మలో ప్రార్థన చేయడానికి ఒక 5 మార్గాలు చెప్తున్నాడు. నెంబర్ 1, దేవుని వాక్యంతో ప్రార్థించడము. ఆత్మలో ప్రార్థన చేయడం అంటే దేవుని వాక్యాన్ని ఎత్తి పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆపద కలిగింది, బాధ కలిగింది, అప్పుడు ఏం చేయాలా? ఆపద్దినమున నీవు కృంగిని ఎడల చేతగానోతో చెప్పావు కదా ప్రభువా, నేను కుంగకుండా సహాయం చేయి. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయం రాదని చెప్పావు కదా ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా. నేను వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. దానికి అర్థం ఏంటంటే నేను వాక్యం నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. తర్వాత దేవుడు చెప్పేది వినడం మరియు ప్రార్థించడం. 2 థింగ్స్ అండి ప్రేయర్లో జరిగేది. ఏంటంటే అది నాకు ఉంటుందండి, మరి మీకు అందరికీ కొంతమంది తెలియదు. కానీ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, మనం దేవుడితో మాట్లాడుతుంటాం. నేను ఎవరితో మాట్లాడే చెప్తాను, సార్ మీరు ఎలా నాతో మాట్లాడుతున్నారో దేవుడితో నేను అలా మాట్లాడతాను సార్ అని చెప్పాను. దేవుడు ఇష్టపడతాడు నేను అలా మాట్లాడడానికి, మనతో సంభాషించడానికి దేవుడు ఇష్టపడతాడు. మన ఆ స్థాయికి వెళ్ళాలి. ఏంటి చాలామంది ప్రార్థనలు ఇంటి కప్పు కూడా దాటమండి. ఆ 2 ప్రార్థన చెప్పారు కదా యేసుప్రభు గారు. పరిసేయుడు ప్రార్థన చేశాడు, సుంకర ప్రార్థన. పరిసేయుడు చాలా మంచివాడు, చెడ్డోడేం కాదు. వాడు చెప్పినవన్నీ నిజాలే. ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగాలు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఏంట్లేదండి, హ్యూమిలిటీ లేదు. ఈ సుంకర వలె నేను పాపిని కాదని ప్రార్థనకి ఇంటికి పెట్టాడు దేవుడు. అంతే. సుంకరుడు యాక్చువల్ పాపిడు, పనికి మనలోడే. కానీ ఏమిటండి, ఆకాశం తట్టు కన్నులు ఎత్తుటకు ధైర్యం చాలక పాపిని ఏంటి రక్షణ ప్రార్థన దేవుడు అన్నాడు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీ మటు మీరు ప్రశ్న వేసుకోండి. ప్రపంచం తడుతున్న మెసేజ్ వింటున్న వాళ్ళరా, మీ ప్రార్థనలు ఎన్ని సఫలమయ్యాయి? చాలా విషయాలు మీరు ప్రార్థన చేశారు కదా, ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని విఫలమయ్యాయి? కొన్ని అయితే మర్చిపోయారు, అవి అడిగేవాడిని సంగతే మర్చిపోయారు.
మళ్ళీ కొత్త వాటి గురించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడండి? అడుగుడి మీకు మరి ఇచ్చాడా దేవుడు? ఎందుకు ఇవ్వలేదంటే నీ ప్రార్థన ఇంటి కప్పు కూడా దాటలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. తర్వాత మధ్యవర్తి అయిన క్రీస్తుతో ప్రార్థనలో భాగస్వామ్యం ఏంటి? ప్రార్థన అంతా చేసి ఏంటంటే యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటాం. ప్రార్థన ఎవరికి? తండ్రి గారికే, ఫాదర్కే. కానీ ఎలాగండి? త్రూ సన్ అంటే నీకేమైందండి? ఈయన ఇంటర్సెసర్ అనమాట. మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. నువ్వు ఆయనతో ఏమవుతున్నావు? ఒక పార్టీగా ఆయనతో ఒక వ్యక్తిగా ఆయనతో కలుస్తున్నావు. నువ్వు ఆ అనుభవంలోనికి వెళ్ళాలండి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నానండి, ప్రార్థనా జీవితం రుచిగా మీకు తెలిస్తే మీరు ఎవడు ఆపిన ఆగరండి, ఆ ప్రార్థనలోనే ఉంటారండి. ఎవడు ఆగిన ఆగరా, ప్రార్థన చేస్తారు. అందుకే అంటాడు ఏంటంటే దావీదు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటాడు. తర్వాత ఆత్మతో ఆరాధించాలి అంటే ఇతర విషయాలతో పాటు అది హృదయం లోపల నుండి ఉద్భవించాలి. అది చిత్తశుద్ధితో ఉండాలి. చిత్తశుద్ధి అంటేనండి ఆడి చేయిలు పడిపోయేలా చేసి, ఈడికి ఇల్లు పోయేలా చేసి, భూకంపం వచ్చి ఆడి ఇల్లు ఒక్కటే భూమిలోకి వెళ్ళిపోయేలా చేసి ఇలాంటి ప్రార్థనలుగా చేయవలసింది. చిత్తశుద్ధితో ప్రార్థించాలి. ఏంటి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మిమ్మల్ని ద్వేషించు వారి గురించి దీవించి ప్రార్థన చేయమన్నాడు. ఏంటి నాకు ఎవరి మీద ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి, ప్రభావ వాళ్ళని బహుగా ఆశీర్వదించని ప్రార్థన చేస్తాను. ఏంటి మీరు ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్తాను వాక్యము, వాడి మీద నిప్పులు కుంపటిని వాడి మీద వేస్తున్నాం అని చెప్తున్నాడు. ప్రేమతోనే మనం సాధించగలం తప్ప ద్వేషాలతో పగలతో ఏం మనం సాధించలేము. తర్వాత భాషలతో ప్రార్థించడము. ఇందాక మనం ధ్యానించే కదా, భాషలతో ప్రార్థించడం. భాషలు అనే స్థాయికి వెళ్ళాలంటే ప్రార్థనలో నువ్వు లోతైన అనుభవంలోకి వెళ్తే వచ్చేది భాషలతో మాట్లాడటం. ప్రార్థన ఏదో అమ్మ సొమ్మకు ప్రార్థనలే చేస్తే ఇంక నీకు అందులో పవర్ ఏంటి తెలుస్తుంది, అందులో శక్తి నీకు ఏంటి తెలుస్తుంది. ఆత్మ మూలుగుచ్చు అనే అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు భాషలు అనేవి ఆటోమేటిక్ నీకు వస్తాయి. తర్వాత ఆత్మలో ప్రార్థించడం అంటే ఆత్మ ప్రార్థనను బలపరుస్తుంది. ఆత్మ ప్రార్థనని బలపరుస్తుందండి. మన ప్రార్థనలో ఉండడానికి మెయిన్ బలపరిచేది ఆత్మే. నేను అలా బలపరుస్తుంది అండి. నా కాళ్ళని ఆయిల్ వేసి ఉంటాయండి. అండి మోకాళ్ళ మీద ఒక 2 నిమిషాలు ఉండడం కష్టం, అంత ఈజీ ఇంకా ట్రై చేసి చూడండి. నేను మోకాళ్ళ మీద గంటల తరబడి ఉంటున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి. చదువు అదే మాట. ఆత్మలో ప్రార్థించడం అంటే ఆత్మ ప్రార్థనను బలపరుస్తుంది. ఆత్మ నిన్ను ప్రార్థనలో బలపరుస్తుంది. యేసు ప్రభు గారు ప్రార్థన చేసిన వాడు అక్కడ ఎవరేపడదండి? ఆఖరి ప్రార్థన ఆయన ప్రార్థించుండగా చెమట రక్త బిందువులు వలె వచ్చిందండి. యెషయా గారు ఇంకో ప్రార్థన గురించి చెప్తున్నాడు, ఒకనాటి ప్రసవ వేదన జనాంగాల్ని రక్షించింది. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి, సీరియస్గా ఆలోచించుకోండి. ప్రసవ వేదన పడితే ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? ఒక్కరోజు బాధతో దుఃఖంతో నా తండ్రి రక్షింపబడాలి, నా తల్లి రక్షింపబడాలి, నా కుటుంబంలోని కష్టాలు పోవాలి, బాధలు పోవాలి, నాకు ఇది జరగాలని ఎంతమంది దుఃఖంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు ఆలోచించేయండి. ఒకవేళ అలా చేస్తే ఆ ఒకనాటి ప్రార్థన నేను రక్షిస్తుంది అంటున్నాడు. అంటే రోజు చిన్నపిల్లలకి ఏడ్స్ ప్రార్థన చేస్తానండి. నాకు ఒక్కొక్కసారి దుఃఖం ఇంకా కట్ల వచ్చేస్తుంది, గట్టిగా ఏడ్స్ ప్రార్థన చేస్తుంటాను. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరండి మనం ఎవరు అండి? చిన్నపిల్లల కంటే చిన్నవాళ్ళు మనం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడ్స్ ప్రార్థన చేశారు. ప్రభా నాకు ఎవరు ఇస్తారు ప్రభా, నాకు ఎవరు ఉన్నారు ప్రభా, మీరే చేయాలి, మీరే ఇవ్వాలి, నాకు ఎవరు లేరు ప్రభా అని ప్రార్థన చేస్తానండి. ఈ మధ్యకాలంలో అయితే అసలు మనుషులు ఎవరితో నేను లింక్లప్ లేనండి, అందరితో డిలీట్ అయిపోయానండి. దేవుడు నేనే అని వెళ్తున్నానండి. అనుభవంలోకి వెళ్ళాలండి. ఎవరు రాడు మీతో. మరి గమనించుకోండి, ఇక్కడ ఉన్నాళ్ళు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే, నేను ఒక్కడనే తీర్పు సింహాసనం మీద నిలబడతామండి. భార్య రాదు, భర్త రాడు, ఎవడు రాడండి. భ్రమ ఇదంతా ఎల్యూషన్ అండి, ఇదంతా ఎల్యూషన్. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు ఏం చెప్తావు దేవుడి దగ్గర? నా ఇంటి పనుల వల్ల ప్రార్థన చేయలేకపోయాను ప్రభువా, మా ఆయన గారి వాళ్ళు నేను స్వార్థ పని చేయలేకపోయాను ప్రభువా, నా ఇంటి పరిస్థితుల వల్ల దేవుడికి ఏం ఇవ్వలేకపోయాను. ఎవడికి కావాలండి? నువ్వు ఇచ్చి దేవుడికి ఎవడికి కావాలండి? దేవుడు తన పనులు ఏం చేసుకొని పోతాడు. దేవుడికి ఇవ్వడం అనేది ఆశీర్వాదం తప్ప నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా దేవుడి పని ఆయన చేసుకెళ్ళిపోతుంటాడు.
కనుక దేవుని సేవలో వాడబడడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది. మళ్ళీ ఒకసారి చదివి అది. ఆత్మలో ప్రార్థించడం అంటే ఆత్మ ప్రార్థనను బలపరుస్తుంది. తర్వాత ప్రార్థన అనేది వెచ్చదనము, స్వేచ్ఛ, మార్పిడి భావనతో కూడిన జీవన నాణ్యతను కలిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుతాలి. ప్రార్థన అంటే ఏమిటి? వెచ్చదనం అంటే ఏంటండి? కుంపటి దగ్గర కూర్చుండిపోయి ఎలక్ట్రిక్ హీటర్ దగ్గర కూర్చుని ఆ వెచ్చదనం కాదు. ఆత్మలో వెచ్చదనం, ఫైర్ అన్నమాట. ఆత్మలో వెచ్చదనం అంటే నేను ప్రార్థన చేసినప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే, కేకలేసి ప్రార్థన చేస్తుంటానండి. వెచ్చదనం. తర్వాత స్వేచ్ఛ. ప్రార్థనలో ఏంటి ఉంటుందండి నీకు? స్వేచ్ఛ. భర్త గారు తాగుపోతాడు, ఆడెదురుగా ప్రార్థన చేస్తూ ప్రభు అన్న తాగుపోతాడు, మార్చిపెట్టాడు. ఏం చేస్తాడు? ఆ చేతులు ఏదుండేది కొడేసాడు. ఈ స్వేచ్ఛ నీకు ఎక్కడికి వస్తుంది? వ్యక్తిగత ప్రార్థనలోనే వస్తుంది. వ్యక్తిగత ప్రార్థనలో పనికి మాలిన కూతురు గురించి, పనికి మాలిన కోడల గురించి, పనికి మాలిన అల్లుడి గురించి, పనికి మాలిన వాళ్ళందరి గురించి ప్రార్థన చేయొచ్చు. అక్కడ నీకేముంటుంది? స్వేచ్ఛ ఉంటుంది. ఏంటి మీరు ఎవరైనా వెళ్ళి మీ ఆయన దగ్గరికి వెళ్ళి మాయా ఏమనుకోకు నేను వెళ్ళి చిన్న తప్పు చేసాడని చెప్తావా మీ ఆయన దగ్గరికి? కానీ ఎవరికి చెప్పగలవండి? దేవుడికి చెప్పగలవు. దేవుడికి మాత్రం నాకు ఇలా తప్పు అయింది ప్రభు, నాకు క్షమించు ప్రభు అని అడగగలవు. అక్కడ ఏముంది నీకు? అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ప్రార్థనలో స్వేచ్ఛ ఉంటుందండి. దేవునితో మీరు మాట్లాడితేనండి, నేను ఇవాళ చెప్తున్నానండి, నాకు రోజుకి దేవుడు అనేక అనుభవాలకు తీసుకెళ్తున్నాడండి. ఏ మనుషుడు నువ్వు నమ్మదగిన వాడు కాడు అని. ఎంతమంది నమ్ముతారు? అది నమ్ముతారు కదా? ట్రై చేసి చూడండి. మీరు అనుకుంటారు ఈ వ్యక్తి నాకు చాలా సన్నిహితురాలు అని. ఉంటున్నా ఏం కాదండి. ప్రతి మనిషికి వారి సొంత ఎజెండాస్ ఉంటాయి. ఎవరు మీతో మనస్ఫూర్తిగా ఉండరు, ఏ మనిషి కూడా. మీరు అలా వెళ్తుంటే తెలుస్తుంటుందండి. అప్పుడు ఏంటవుతుందండి మీకు? దేవుడి దగ్గర స్వేచ్ఛ అనేది వస్తుంది. మనిషి దగ్గర స్వేచ్ఛ ఉండదు. నీకు ఒక స్నేహితురాలతో మాట్లాడాలంటే ఆలోచించుకొని మాట్లాడాలి. భర్తతో మాట్లాడాలంటే ఇంకా ఆలోచించుకొని మాట్లాడాలి. అంటే మనిషితో మాట్లాడిన స్వేచ్ఛ ఉండదు నీకు. కానీ దేవుడి దగ్గర మాత్రం స్వేచ్ఛ ఉంటుంది. నువ్వేమైనా నీ బాధ చెప్పుకోగలవు ఆయనకి. నీ జీవితంలో ఏ తప్పు జరిగినా నీకు చెప్పుకోగలవు. ఆయన అంగీకరించే దేవుడు, క్షమించే దేవుడు. వెళ్ళిపోమని చెప్పే దేవుడు కాదు ఆయన. ఎంత పాపినైనా క్షమించే దేవుడు ఆయన. అందువల్ల అక్కడ ఏముంటుంది నీకు? ప్రార్థనలో స్వేచ్ఛ ఉంటుంది. మార్పిడి భావనతో కూడిన జీవన నాణ్యతని కలిగి ఉంటుంది. ముందు మార్పిడి భావనతో అంటే మార్పు అనేది అవసరం అండి. అండ్ మార్పు అనేది అవసరం అంటేనండి, నా గురించి చెప్పుకుంటాను, ఇంకోళ్ళ గురించి చెప్తే తెలుసా తెలీదు అని అనుకుంటాను. నాకు కోపం చాలా ఎక్కువ అండి. యవ్వన ప్రాయంలో చాలా కోపిస్తుంది. నేను మా ఇంట్లో ఉంటే మా వీడు మా ఇంటికి గొడవ రావడానికి వీల్లేదు. కాలేజీలో కూడా నా ఎదురుగూడికి రావడానికి వీల్లేదు. నాకు అంత కోపిస్తుండే. కానీ ఇవాళ ఏం చేసాడండి? దేవుడు నన్ను మార్చేసాడు. పనికి మనలో మాట్లాడుతుంటే అడిగాసి అలా చూసి నవ్వుతుంటాను అనమాట. కోపం రాదు అడి మీద నాకు. ఆమె నాకు కోపం రాదు. వాళ్ళు తప్పు చేస్తారని తెలుసు, మళ్ళీ అనవసరం తిడుతున్నారని తెలుసు, కానీ కోపం రాదు నాకు. వాళ్ళ దాన్ని ఏమన్నాడండి? అదిన్ని మార్పిడి భావన. ఏంటి? నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉన్నావని అవతలలో చెప్పాలి, నీవు అది చెప్పేసుకుంటావా? యేసు ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి నీకు ఒక గుద్దు అంటే దేవునికి స్తోత్రం, నా కొడుకు దేవుడు ఉండడం బట్టి నన్ను కొట్టాడని చెప్తాడే. ఏంటి? నా కూతురు దేవుడు ఉండబట్టి నన్ను తిడుతుంది, ఆమె సీరియస్ అవుతుందని చెప్తుందా? అండి నీ తల్లిదండ్రులు కానీ నీ పెద్దలు కానీ నేను చూసినప్పుడు ఎవరిని చూడాలండి? నీలో వాళ్ళు యేసు ప్రభువుని చూడాలి. అది మార్పిడి అంటే. నీ అంతటి నువ్వు మారిపోయిన అనిస్తే కాదండి. ఏంటి ఇవాళ నా గురించి ఎంతమంది చెప్తున్నారండి? ఈ మధ్యకాలంలో నాకు అంత మురిసిపోతున్నానంటే, మొన్న వచ్చిన ఆయన అలాగే చెప్పాడు, రేపు క్రిస్మస్ రోజు చెప్పారు ఆయన కూడా. మా అబ్బాయితో అదే చెప్తారు, ఏంట్రా ఫ్యామిలీ ఇవాళ అందరూ నన్ను ఇలా చెప్తున్నారంటే వాళ్ళు మీలో ప్రభువుని చూస్తున్నారు డాడీ అని చెప్తున్నాడు. మీలో ప్రభువుని చూస్తున్నారని చెప్తున్నాడండి. నీలో ప్రభువుని చూడాలా వద్దా? దేవుడు ఉన్నాడంటే అహంకారంగా మాట్లాడడమా? దేవుడు ఉన్నాడంటే అమ్మానాల మీద తిరగబడ్డమా? దేవుడు ఉన్నాడంటే భర్త మీద తిరగబడ్డమా? లేదా భార్యను తిరగరించడమా? దేవుడు ఉన్నాడంటే దేవుని ఆత్మ గురించి చెప్పేటప్పుడు అంటాడండి, ద హోలీ స్పిరిట్ ఈస్ ద జెంటల్ స్పిరిట్ అంటాడు. అది చాలా సౌమ్యమైనది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీలో ఒక సౌమ్యత అనేది వస్తుంది.
ఏమన్నాడండి? స్వేచ్ఛాభావనతో కూడిన, మార్పిడి భావనతో కూడిన మార్పిడి భావనతో కూడిన జీవన నాణ్యతను కలిగి ఉంటుంది. అంటే జీవన నాణ్యత అంటే వాల్యుబుల్ లైఫ్, జీవన నాణ్యతతో కూడి. అండి నా వరకు నేను ఇవాళ ఎంత అతిశిస్తాను తెలుసండి. నాకు మెగా చర్చ్ లేదని బాధ లేదు నాకు లేకపోతే రామాటాకీస్ రాలేదనే బాధ లేదు. కానీ నాకు ఎంత అతిశిస్తానంటే ఆధ్యాత్మికమైన సంఘం దేవుడు నాకు ఇచ్చాడు, ఆధ్యాత్మిక స్థితిలో నన్ను దేవుడు బలపరిచాడు, ఆత్మవరములతో నన్ను దేవుడు నింపాడు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి ఇచ్చాడని. అదేంటన్నారండి దాన్ని? జీవన నాణ్యత. జీవన నాణ్యత, జీవన నాణ్యత. ఇవాళ ఎందుకంటే వాళ్ళు ఎందుకు నా గురించి అలా చెప్తున్నారంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? నాలో నాణ్యత చూస్తున్నారు. ద వాల్యూ ఆఫ్ మై లైఫ్, జీవన నాణ్యత. సార్ మా దగ్గర క్రిస్మస్ మెసేజ్ చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన అయ్యగారు మీ ఎదురుగా నేనేం మెసేజ్ చెప్తానండి, మీ దగ్గర నేర్చుకోవాలంటున్నాను. అంటే ఏం చూశాడండి ఆయన నాలో? జీవన నాణ్యత చూశాడు. ద వాల్యూస్ నీలో చూడాలి, అవతలలో నీ తల్లి నీలో చూడాలి, నీ తండ్రి నీలో చూడాలి, నీ పెద్దలు నీలో చూడాలి. అప్పుడు నీకు వాళ్ళు గౌరవిస్తారు. ఆటోమేటిక్గా గౌరవం వచ్చేస్తుందండి. యేసప్ మీద కోపం వచ్చిందా లేదా అన్నదమ్ములకి? ప్రైజ్ లార్డ్ బ్రదర్, నువ్వు చెప్పింది రైట్ బ్రదర్ అన్నారా? తిన్నకి తీసుకెళ్ళి గొంట్లో పట్టిస్తారు. అక్కడ ఊరుకున్నారా? తీసుకెళ్ళి బానిస గమ్మిస్తారు. అక్కడ తర్వాత ఏమేంటి వీళ్ళకి తెలియదు. కానీ ఏంటండి యోసేపు జీవితంలో జీవన నాణ్యత చూపించాడు. ఎక్కడ చూపించాడండి? పొతిఫర్ ఇంట్లో చూపించాడు. ఆయన తప్పు చేసేయడానికి వెళ్ళిపోవడానికి వెళ్ళలేదు. ఆయన జీవము గల దేవుని ఎదుట నేను ఎంత దుష్కరం ఎలా చేస్తాను అన్నాడండి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడండి, జైలుకు పోయాడు. కానీ జీవన నాణ్యత అనేది ఏంటి మీరు ఆలోచించండి. బంగారు దగ్గర మనిషి వెళ్తాడా? బంగారు మనిషి దగ్గరికి వస్తుందా? మనిషే బంగారు దగ్గరికి వెళ్తాడు. జీవన నాణ్యత ఏంటి? ఇవాళ మీరు ఆలోచించేయండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న చర్చెస్ ఉన్న వాళ్ళకి జనాలు లేరండి. మన జనాలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు, ఇంత జనం ఎలాగ వస్తున్నారంట. నాకు సమీప బంధువు మా తమ్ముడు ఉన్నాడు. 15 కోట్ల విలువ చేసే బిల్డింగ్స్ ఉన్నాడు. 15 మంది ఉంటారు సభ్యులు. ఆ 15 మందిలో 5 ఆడి ఇంట్లో వాళ్ళే. ఆయన ఎప్పుడు మనం చేసుకొచ్చిన అంటాడు అని ఎలాగెంత జనం మీకు వచ్చారంటాడు. ఏంటండి చూస్తున్నారు ప్రజలు మనలో? జీవన నాణ్యత చూస్తున్నారు. నువ్వు చిన్నపిల్ల అవ్వచ్చు ఏంటి, మ్యారేజ్ అవ్వచ్చు, చాలా చిన్నపిల్ల, కానీ ఆవిడ ఏం చూశారండి? ప్రపంచం జీవన నాణ్యత చూశారు. యాంగీ చౌకెళ్ళి సువార్ చెప్పిన అమ్మాయి చిన్నపిల్లే, కానీ ఆవిడలో ప్రజలు ఏంటి చూశారండి? జీవన నాణ్యత చూశారు. నీలో ఉందా నాణ్యత? నీలో చూస్తున్నారా? ప్రభుని చూస్తున్నారు ఎవడైనా? అమ్మో ఈ అబ్బాయి చిన్నపిల్లడే కానీ దేవునిలో బలంగా ఉంటాడండి, ఈ అమ్మాయి చిన్నపిల్లే కానీ దేవునిలో బలంగా ఉంటుందని చెప్తున్నారా? జీవన నాణ్యత కలిగి ఉండాలి. లాస్ట్ అందులో మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు, మనం దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామని గ్రహించాలి. దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రార్థన చేస్తుంటారు. తుని బైబిల్ సెమినరీలో నాకు టీచింగ్స్ పిలిచారు. అంటే ఆడవాళ్ళు ఉంటారనమాట. అక్కడ టీచింగ్ పిలిస్తే నేను వెళ్ళాను టీచింగ్ చేయడానికి. అక్కడ పెద్ద పెద్ద ఆడవాళ్ళు కూడా ఉంటారు. నేను ప్రార్థన చేద్దామని అనేసరికి ఒక పెద్దవాడిని ప్రార్థన చేయమంటే ఆవిడ ప్రార్థన చేస్తూ ఎన్నిసార్లు చెప్పాలి? నోరు మూసుకొని నువ్వు దేవా స్తోత్రుడు అని వేసిన ప్రభు మళ్ళీ ఏదైనా వలకమంటారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతుందని కష్టపడి తలుపులు మెల్లిగా వేసుకొని భర్తకి తెలియకుండా ఏదో ప్రార్థన మొదలెడతాం. ఎక్కడికి వెళ్ళావే అంటాడు. అమ్మకి మల్లుడు ఈయన ఇచ్చడి ప్రార్థన ప్రభు ఈ సాతానిగా నోరు పడిపోయేలా చేసేమంటే ఇక్కడ ఏంటండి దేవుని సన్నిధిలో ఉండి ఏదమ్మా చదువు. మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడితో మాట్లాడుతునేటప్పుడు నీ భర్తను తిడతావా? ఆ నోరు పడిపోవాలంటావా? తలుపు కొట్టాడని ఆడి మీద ఇదైపోతావు. ప్రార్థన చేయలేడు దుర్మార్గుడు. అర్థమవుతుందండి? ఈ షుడ్ రిమెంబర్. నువ్వు ఎక్కడున్నావండి? దేవుని మళ్ళీ చదవం. అది మనం దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామని గ్రహిస్తాం. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా అక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత తలుపు శబ్దం వచ్చింది భర్తను తిట్టడం, తలుపు శబ్దం వచ్చి కూతురిని తిట్టడం ఇవి చేయడానికి వీల్లేదు. యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధిలో నాకు సంపూర్ణంగా నువ్వు లోబడి ఉండాలి. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం.
దేవుడు ఆత్మ గనుక ఇది మూలవాక్యం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆయన ఆరాధించేవారు ఆత్మతోను ఆత్మతో సత్యముతోను సత్యంతో ఆరాధించాలి. దాని గురించి చాలా వివరాలు మనం చూస్తాం. ఇందులో కాంప్రమైజ్ లేదు. దేవుడు ఆత్మ అన్నాడు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అని ఆత్మతో ఆయన ఆరాధించాలి. అంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. తర్వాత దేవుడు మన హృదయంలో, అంటే నేను ప్రతిరోజు ఆయన్ని ఆహ్వానిస్తాను, ప్రభు నా హృదయంలో ఉండు, నా హృదయంలో పిలుస్తాను. దేవుడు మన హృదయంలో మాథ్యూస్ చాప్టర్ 15 వర్స్ 9, మాథ్యూ చాప్టర్ 15 వర్స్ 9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని పెదవులతో కనపరుస్తారు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. హృదయాలు మాత్రం దూరంగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు దైవోపదేశాలని బోధిస్తుంటారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఆలోచించండి. పెదవులు చూస్తాడా దేవుడిని? హృదయం చూస్తాడా? హృదయం చూస్తాడు. హృదయంలో దేవుడు లేడు, పెదవులతోటే. అంటే కొంతమంది ప్రార్థన ఇవ్వండి, మైక్ ఇవ్వండి, పరలోక రాజ్యం దించేసిలా ప్రార్థన చేస్తారు. ఇందా చెప్పాను కదా, పక్కన బూతులు తిడుతూ ప్రార్థన చేస్తుంటారు. పెదాలే దేవుడికి దగ్గరకు ఉన్నాయి కానీ హృదయం దేవుడికి దగ్గర లేదు. దేవుడు ఎక్కడంటే నీ హృదయంలో ఉండాలి. తర్వాత మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు. ఏంటి ఇవాళ చూడండి, ఇక్కడ లోకంలో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది మిషన్స్ పాడైపోవడానికి కారణాలు ఇవే. చాలా రాంగ్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు వరల్డ్లో. వాళ్ళ సొంత డాక్టరైన్స్. ఉదాహరణకి ఇక్కడ మన వైజాగ్లో మార్నమెంట్ మిషన్ అని ఉంటుంది, వాళ్ళ సొంత డాక్టరైన్స్. అవన్నీ కూడా మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను దేవుడి మాటలనే బోధిస్తున్నారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఏం చేస్తున్నారంటే వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏంటి ఇవాళ చాలా సంఘాల్లో ఆత్మ లేకుండా ఆరాధనలు జరుగుతున్నాయి. ఏంటి వైజాగ్లో ఒక సంఘం ఉంది, పెద్ద సంఘమే. 2 ఆరాధనలు జరుగుతాయి. 12 నుంచి 2 ఆరాధన, 12 వరకు ఒక ఆరాధన. చిన్న లేట్ అయితే చాలు, ఇంకా బూతులు తిట్టుకొని పెద్ద గొడవలు, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు కంట్రోల్ చేయాలి. విశాఖపట్నంలో ఉంది చర్చ్. అలా శ్రీకాకుళంలో పెద్ద చర్చ్ ఉంది, అది కూడా అంతే. 2 ఆరాధనలు వచ్చి అక్కడ ఉంటారు. లేట్ అయితే చాలు కేకలు వేసేస్తుంటారు, పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ దేవుడు ఉన్నాడు? అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళవు, ఆరాధన దేవుడికి ఇంపైంది కాదు. అసలు ఒక సంఘం 2 మొక్కలే కొట్లాడుకుంటున్నారంటేనే దేవుడు లేడు అక్కడ. ఇంక మొదటి ఆరాధన, 2వ ఆరాధన ఏంటి అక్కడ? నేను వాళ్ళకి అదే చెప్తాను, ఎదురైన నాకు పరిచయస్తులు కాబట్టి చెప్తారే, ముందు మీరు సంఘం ఒకటిగా ఉండండి రా, ఏంటి మీ ఆరాధన, ఎందుకు ఆరాధనలు చేస్తున్నారని. అండ్ అక్కడ ఎవడైనా కొత్తోడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఆడికి ఉన్న భక్తి ఊడిపోద్ది ఆ చర్చిలకు వెళ్తే. నెంబర్ 3, దేవుని పరిశుద్ధత నిష్కాపట్యము. దేవుని పరిశుద్ధత నిష్కాపట్యము. 2 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 1:12 చదువురా. మా అతిశయం ఏంటంటే లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటామని, విశేషముగా మీ ఎడల నడుచుకుంటామని మనస్సాక్షి సాక్ష్యం. దట్ ఈస్ మీ. ఆడే విక్టర్ ప్రభాకర్ కూడా ఈ మాట 100కి 100 నాకు వర్తిస్తుందండి. నా మాటే పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. చదువు మళ్ళీ అది. మా అతిశయం ఏదనగా, నాకు అతిశయం ఏంటంటే లౌకిక జ్ఞానం నేను ఓటలేదు ఇక్కడ. ఏంటి మీరు ఆలోచించండి, ఇవాళ చర్చెస్ జరుగుతున్నది ఏంటండి? మోసం, మాయ. ఏమండి ఇవాళ వైద్య విద్య మతం అంటాడండి. హిస్టరీకి వెళ్ళేటప్పుడు మనుషుల్ని శాసించేదండి వైద్యం. అండ్ ఇవాళ వైద్యంతో ఎంత మోసాలు జరుగుతున్నాయండి. ఇవాళ వైద్యంతో బాగున్న మనిషికి ఆపరేషన్ చేసేస్తున్నారు డబ్బుల గురించి. విద్య వ్యాపారం జరుగుతుంది విద్యతో. రెండోది ఏంటంటే మతపరమైనది. ఇవాళ ఆలోచించండి, ఇవాళ పెద్ద మెగా చర్చ్ దగ్గరికి వెళ్తున్నారంటే వాడు ఏం చెప్తాడంటే నాకు చిన్న స్లిప్ పట్టుకొని చెప్తాడు, ఒక సహోదరి 5 లక్షలు కానుకిచ్చింది సంఘానికి, దేవుడు అడిగి 50 లక్షలు ఇచ్చాడని చెప్తాడు. బాగానే ఉంది, మరి 5 లక్షలు ఇవ్వని వాడికి ఇవ్వడా దేవుడు? మరి 2 గాజులు వేసింది దాని పని ఇంతేనా? దాని పని
అంటే వాడు ఏం బోధ చేస్తున్నాడు? తప్పుడు బోధలు చేస్తున్నాడు. మన చర్చిలో అలాంటి బోధలు అనేవి లేవండి. మన చర్చిలో డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇచ్చినోడికి ఒక మర్యాద, డబ్బులు ఇవ్వనోడికి ఒక మర్యాద అనే ప్రసక్తి లేదు ఇక్కడ. అందుకే ఏమన్నాడండి? మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక, లౌకిక జ్ఞానం ఇక్కడ లేదు, అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతను నిష్కాపత్యము. పరిశుద్ధత అనేది నీకు రాదు, నాకు రాదండి. నాలో పాపము లేదనుకున్న వాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. వేర్ ఆల్ సిన్నర్స్. మనందరం పాపులే. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే అందరం పాపులే. పెద్ద పాపి, చిన్న పాపి. ఏంటో వ్యభిచార స్త్రీని నువ్వు నిందిస్తున్నట్ట, అది పాపి, నువ్వే పాపి. అది ఎందుకు వ్యభిచారం చేస్తుందండి? దానికి గడక, దాన్ని పట్టుకుంటుకుని వ్యభిచారం చేసినావు. నువ్వే వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు ఆత్మలో వ్యభిచారం చేస్తున్నావు నువ్వు. అండి ఒక పెద్ద స్కాలర్ ఏమంటాడండి? పాపి అని పిల్లడమే పాపం అంటాడండి. అండి యేసు ప్రభు గారి సంస్కారం ఎంత గొప్పదంటే, పాపపు స్త్రీని చూసి యేసు ప్రభు గారు ఏమి అడ్రస్ చేశారండి? అవన్నీ అమ్మ అని సంబోధించారు. అది శిలువ సంస్కారం. మన సర్కిల్లో కొంతమంది ఉంటారు, పనికి మనలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు చూసి నువ్వు అసహ్యపడడం కాదండి, వాళ్ళ గురించి జాలి పడాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఏంటి ఇవాళ మన సంఘంలో సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు అండి? తాగుబోతులు మారారు మన సంఘంలో. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు వదిలేసి మారారు మన చర్చ్లో. ఎంతమంది మారారండి? నేను గద్దించి నువ్వు పనికిరా ఉంటాడు, మారుతాడా వాడు? కనుక చాలా ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చదువుతలేదు. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోనూ. కపటం లేకుండా మనం సేవ చేయాలండి. కపటం లేకుండా మనం జీవించాలండి. కూతురుని ఒకలాగా, కోడలను ఒకలాగా, అల్లుడిని ఒకలాగా, కొడుకుని ఒకలాగా చూడటం కాదండి. కపటం లేకుండా దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటుమని విశేషముగా మీ ఎడల నడుచుకుంటుమని మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. ఇవాళండి అదొక కాపరికే కాదండి, ప్రతి సభ్యురాలకి సభ్యుడికి ఉండాలండి. మనం ఎవరిని మోసం చేయలేమండి. మోసపోకుడి దేవుడు వెకరించమనడు. నువ్వేది విత్తావో అది కోస్తావు అంతే. నువ్వు తల్లిని మోసం చేస్తే తల్లి మోసపోదు, నువ్వు మోసపోతావు. తండ్రిని మోసం చేయాలంటే తండ్రి మోసపోడు, నువ్వు మోసపోతావు. ఎవరు ఏది విత్తారో అదే కోస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 4 స్తుతి ఆగమం. దావీదు కీర్తన 50 13 14 15 వచనం. దావీదు కీర్తన 50 13 14 15 స్తుతి ఆగమం. వృషభముల మాంసము నేను తిందునా, వృషభముల మాంసం నేను తింటానా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, ఈ పొట్టేళ్ల రక్తం నేను తాగుతానా. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. మళ్ళీ చదవమది. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. రైట్. వాక్యంలో ఎంత వివరణిస్తారంటే, మీరు కోడెలు గొర్రెల రక్తం వల్ల మీరు విమోచన పొందలేదు. అమూల్యమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తంలో మీరు విమోచన పొందారు. దేవునికి స్తుతి యాగం చేయము. స్తుతి అనే యాగాలు చేయాలి. చేస్తూ మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఎవరికండి? దేవుడికి నీ మొక్కుబడులు చెల్లించు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. కష్టం వస్తే నువ్వు నాకు మొరపెడతావు కదా, ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను. అంటే ఇవాళ దేవుడు నిన్ను విడిపించట్లేదంటే, నీ రోగాలు బాగుపడలేదంటే, నీ కుటుంబ స్థితిగతులు మారట్లేదంటే అర్థం మీద నువ్వు చేయటం లేదు. దేనికి ఇష్టడిగా లేవు నువ్వు. నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదు. అంటే దేవుడు నిన్ను విడిపించిన తర్వాత ఏమంటున్నాడండి? నీవు నన్ను మహిమ అంటాడండి. అండ్ ఇవాళ ఈ విషయంలో నేను చాలా ఆనందిస్తాను. ఏంటంటే మనిషికి స్టేజెస్ చెప్పాను అంటే దేవుడు కొంతమందిని పిలిచాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటండి? వారిలో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. నెంబర్ 2. 3 ఏంటండి? వారిని అందరినీ బలపరిచాడు. 4 ఏంటండి? ఇవాళ దేవుడు నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. మహిమలోకి వెళ్ళడం ఈజీ, మహిమలో నిలబడడం చాలా కష్టం. అంటే మహిమలో నిలబడాలంటే ఏం చేస్తాను? నువ్వు బహుగా తగ్గించుకోవాలి, రిక్తినిగా ఎంచుకోవాలి, కోప ప్రదర్శనలు చేయకూడదు, ఉద్రేకపూర్వక ప్రవర్తనలు చేయకూడదు, దేవునికి ఇష్టరాలుగా జీవించాలి. నిన్నెవడో మెచ్చుకోడు ప్రపంచంలో, నిన్నెవడో భక్తురాలు అంటారు. వాటన్నిటిని నేను సహించుకున్నప్పుడే ఆ మహిమ అనే స్థాయిలో నువ్వు వెళ్తావు. లాస్ట్ అండి,
దేవుడు హృదయములను లక్ష్య పెట్టాడు. గాడ్ కేర్స్ హార్ట్స్ అంటున్నాడు అండి. మొదటి సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏంటి ఇది ఎక్కడైనా వచ్చింది? సౌలు రాజుని త్రోసివేసాడు దేవుడు. ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? యెషయా గారి ఇంట్లో ఒకరిని అభిషేకించాలి. ఆ పెద్దోడు వచ్చాడు, ఇలాగ బలశాలి, ఇలా రాగానే అమ్మీలని ఈడే గోగులు అనుకుంటున్నాడు. దేవుడు ఆడి కాదని చెప్తున్నాడు. రెండోడు వచ్చాడు, ఆయన చూసి ఈడే గోగులు, ఈడు కాదు, మాత్రం అందరూ అయిపోయారు. అప్పుడు యెషయా గారిని అడుగుతున్నాడు, సార్ యెషయా గారు అందరూ అయిపోయారు సార్, ఇంకెవడ అక్కడ ఉన్నాడు సార్, అటు గొర్రెలు కాస్తున్నాడు సార్, ఆయన పిల్లండి సార్ అంటాడు. ఆయన చెడు పిల్లడు 12 years బాయ్, టొంగ్ మన బుడతడు వస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వీడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే అక్కడ సౌలు రాజు గురించి చెప్తూ నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అంటాడు. సౌలు రాజుని దేవుడు అంగీకరించి త్రోసివేసి. కారణం ఏంటండి? దేవుడు చెప్పిన మాట సౌలు రాజు వినలేదు. మనం ఏంటి చేస్తాండి? మనుషులకు మర్యాద ఇస్తాం, మనుషు స్థితిగతులకు మర్యాద ఇస్తాం, మెగా చర్చ్ అంటే మర్యాద ఇస్తాం, పాస్టర్ గారికి ఎన్ని కార్లు ఉన్నాయి దాన్ని బట్టి మర్యాద ఇస్తారు, పాస్టర్ గారి స్థితిగతులు బట్టి మర్యాద ఇస్తారు. ఏమంటున్నాడండి దేవుడు? మనుషులు పై రూపాలు చూస్తారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. యెహోవా హృదయాల్ని లక్ష్య పెడతాడు. ఇవాళ సడన్గా దేవుడు తొంగి చూసి నీ హృదయంలో చూస్తే ఎలా ఉన్నావు నువ్వు, వేర్ ఆర్ యూ, నీ హృదయం దేంతో నిండి పెడుతుందంటే నా హృదయం అంతా నీవే ప్రియా, నా హృదయం అంతా నీవే జాను, నా హృదయం అంతా నీవే, లేచినా కళ్ళు మూసినా నీవే. మరి యేసుప్రభు ప్లేస్ అక్కడ ఉంది. అక్కడ దేవుడికి ప్లేస్ లేదు, ప్రియుడితో నిండిపోయింది హార్ట్, ఖాళీ లేదు హార్ట్కి. ఇంకేంటండి వాడికి? డబ్బు. ఎలా డబ్బు సంపాదించాలో? హృదయం అంతా డబ్బు ఆశతో నిండిపోతుంది. రకరకాలుగా హృదయం నింపేస్తున్నాం. ఎంతమంది దేవుడితో నింపుతున్నామండి? ఏంటి? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉండగా నాకు ఈ లోకంలో ఉండేది ఏది వద్దు. ఎన్ని పాటలు ఉన్నాయండి? యేసు చాలు నాకు, నీ వింటే నాకు చాలు యేసయ్యా, ఎన్ని పాటలు ఉన్నాయి. లాస్ట్ మాట చదువుతాలి. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. యెహోవా హృదయాల్ని లక్ష్య పెడతాడు. అమ్మా, ఈ సమయంలో చాలా సీరియస్గా ఆలోచించేయండి. దేవుడు తొంగి చూసి నా హృదయంలోని చూస్తే ఏముంది నా హృదయంలో? దేవుడు ఉన్నాడా? దేవునికి స్థానం ఉందా నా హృదయంలో? లోకానుసారమైన వాటితో హృదయం నింపబడ్డదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం తల్లి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ మెసేజ్ వింటున్న ప్రపంచంతో చెప్తున్నా అండి, నీ హృదయంలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని వాడవు కాదు, దేవుని దానివి కావు. నువ్వు ఇన్వైట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ హృదయంలోనికి వచ్చిందో నీవు నూతన సృష్టి అయిపోయావు. నీకు ఇంకా పాత మాటలు రావు, పాత చేష్టలు రావు, పాత క్రియలు నేను ఇంకొండ, నువ్వు నూతనమైన వ్యక్తి అయిపోతావు. నీలో నాలో ప్రజలు యేసు ప్రభుని చూస్తారు. అది వాళ్ళ దేవుడు కోరుకున్నది. అప్పుడే ఈ మాట నీకు వర్తిస్తుంది. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధ యేసయ్యా కృపమైన ఇవాళ నాతో మాతో మాట్లాడారయ్యా ప్రభువా, మీ ఆత్మని కలిగి ఉండాలి, వీధిగా మేము కలిగి ఉండాలి ప్రభువా. అట్టి కృప మాకందరికీ దయచేసి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.